10th క్లాస్ పరీక్షలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా 10th క్లాస్ టీచర్స్ అండ్ ట్యూషన్ టీచర్స్ వారు చేసిన కృషికి అభినందన తెలియజేస్తూ ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ విద్యలో విద్యా సంస్కరణలు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, అలాగే చంద్రబాబు గారు, అలాగే మా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ప్రత్యేక కృషికి అభినందన తెలియజేస్తున్నాను. ముందుగా ఇందులో ఇది చాలా అవసరం. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్ జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళు ఈ సంస్కరణ వల్ల వచ్చే ప్రయోజనాలు, ఉపయోగాలు, అవకాశాలు ఇవి తెలుసుకోవడం చాలా అవసరం. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దయచేసి షేర్ చేయండి ఈ వీడియో. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యలో 2025-26 విద్యా సంవత్సరం నుండి వస్తున్న సంస్కరణల అమలు. ముఖ్యంగా 21 మార్చిన మన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లా మేడం, మా మేడం, వారి యొక్క కృషికి వారు విడుదల చేసినటువంటి ప్రొసీడింగ్స్ ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే అఫీషియల్గా, అథెంటికేట్గా. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడే ఎపిసోడ్ this video on intermediate reforms in Andhra Pradesh. So this is Ram Gopal, Senior Group 1 Officer and Founder Mentor, Kalam Vidya Samsthal, Abdul Kalam Junior Degree College, Kalam IIT NEET and IAS Academy, Rajahmundry, opposite main railway station, Rajahmundry. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిఫార్మ్స్ వల్ల చాలా మేలు జరగబోతుంది ఈ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. అది ఏ విధంగానో చూద్దాం. by I'm Ram Gopal, Senior Group 1 Officer and Founder, Kalam Vidya Samsthal. So syllabusలో సవరణ. This is very, very important and excellent reform made by our government, particularly సిలబస్లో సవరణ. విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు సిలబస్లో మార్పులు చేర్పులు చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి జేఈ మెయిన్స్, ఐఐటి, నీట్ వంటి పరీక్షలకి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చే విధంగా ఎన్సీఆర్టీ పుస్తకాల సరళిగా అనుగుణంగా సిలబస్ని మార్చడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్. నిజానికి లాస్ట్ ఇయరే మనకి 10వ తరగతిలో ఎన్సీఆర్టీ బుక్స్ని తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో మన ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఇంటర్లో కూడా అట్లాంటి రిఫార్మ్స్, మార్పులు తీసుకురాబోతుంది. సో అలాగే పోటీ పరీక్షల సన్నద్ధత స్పష్టంగా లక్ష్యాన్ని పెట్టుకో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ల్యాక్స్లో ఐఐటి నీట్ ప్రిపేర్ అవుతున్నారు విద్యార్థులే ప్రతి ఏట. వాళ్ళ యొక్క స్ట్రెస్ ఎక్కువైపోయింది. బట్ అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి. చూద్దాం అవేంటంటే. The following academic reforms will be implemented for intermediate first year with effect from academic year 2025-26. First is revision of syllabus, which include new textbooks for the first year intermediate course. Second year వాళ్ళకి సేమ్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం టెక్స్ట్ బుక్స్ కూడా మారబోతున్నాయి అకార్డింగ్ టు ద NCERT books for the sciences
and according to the BIE, Board of Intermediate Education syllabus for the humanities. So next, introduction of new subject combinations. Elective, మనకు అందరూ తెలిసిందే, ఫస్ట్ పార్ట్ ఆర్ ఫస్ట్ కంపల్సరీ సబ్జెక్ట్. సెకండ్ పార్ట్లో మనకి ఎలెక్టివ్ అంటే లాంగ్వేజ్ సెలెక్ట్, మనకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మూడో పార్ట్లో కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ థర్డ్ వన్ వచ్చి ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏ అండ్ మ్యాథమెటిక్స్ బి ఇంటూ ఏ సింగిల్ సబ్జెక్ట్ కాల్డ్ మ్యాథమెటిక్స్. దిస్ ఇస్ వెరీ గుడ్ రిఫార్మ్ అండి. అంత అవసరం లేదు, అనవసరంగా భారం పెట్టారు, ఈ రెండింటిని కలిపారు. అట్లాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ బాటనీ అండ్ జువాలజీ ఇంటూ ఏ సింగిల్ సబ్జెక్ట్ లైక్ కాల్డ్ బయాలజీ. బయాలజీ అనే సబ్జెక్ట్ని మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని ఇంటిగ్రేట్ చేశారు. దిస్ ఎ వెరీ గుడ్ రిఫార్మ్ ఫర్ ది స్టూడెంట్స్ దిస్ ఇయర్, ఫస్ట్ ఇయర్. ఈ మూడు మేజర్ రిఫార్మ్స్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి మూడు అంటే రివిజన్ ఆఫ్ సిలబస్ అకార్డింగ్ టు ఫస్ట్ ఇయర్ సిలబస్, అకార్డింగ్ టు NCERT బుక్స్, అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ సబ్జెక్ట్స్, కాంబినేషన్స్, ఎలెక్టివ్ అండ్ అడిషనల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి స్పష్టత లేదు. అడిషనల్, చాలామంది సందేహాలు కూడా ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవి క్లారిఫై చేస్తాను. కొత్త సబ్జెక్టుల కలయిక, సబ్జెక్ట్ ఎంపికలో ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. అదనపు సబ్జెక్ట్ MBPC కోర్స్ కోసం అదనపు సబ్జెక్ట్ అంటే అదనపు సబ్జెక్ట్ విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. అదనపు సబ్జెక్ట్ అంటే సిక్స్త్ సబ్జెక్ట్గా ఇంటర్లో చేర్చారు. ఇంతకుముందు మనందరికీ తెలిసిందే, ఇంగ్లీష్ ఆర్ లాంగ్వేజ్ 200 మార్క్స్, కోర్ సబ్జెక్ట్స్ 300 మార్క్స్, 500. బట్ ఇన్ అడిషన్ టు దట్ అడిషనల్ సబ్జెక్ట్ అనే దాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ అడిషనల్ సబ్జెక్టు ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే మేము చాలామంది విద్యార్థులను చూస్తున్నాము. విద్యార్థులకి చాలామందికి ఎటువైపు వెళ్ళాలనే క్లారిటీ లేదు. తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు ఉద్యోగ అవకాశాలు అయితే ర్యాంకులు ఎక్కడ ఉంటాయనే ఉద్దేశంగా పిల్లలపైన ఇది చెయ్యి అని చేస్తున్నారు, వారి ఇష్టాలకు సంబంధం లేకుండా. సో దిస్ కాన్ఫ్లిక్ట్ ఆర్ కాంట్రడిక్షన్స్ ఈజ్ ఎండెడ్ బై దీస్ రిఫార్మ్స్. ఎందుకంటే ఈ MBPC అంటే మ్యాథ్స్ యాడెడ్ టు BPC. ఎందుకు అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో బీటెక్ తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళాలా, మెడికల్కి వెళ్ళాలని ఒక ఫ్రీ ఆప్షన్ కోసం ఇది అడిషనల్ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి కూడా 100 మార్కులు ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్కి. కానీ ఈ అడిషనల్ సబ్జెక్ట్ మార్క్స్ అగ్రిగేట్ పర్సంటేజ్లో కలవు, కానీ మినిమం 35 మార్క్స్ రావాలి. ఓకే, సో ఈ విధంగా అడిషనల్ సబ్జెక్ట్ని BPC వాళ్ళు మ్యాథ్స్ కూడా తీసుకొని గ్రాడ్యుయేషన్ లెవెల్లో వచ్చినటువంటి క్లారిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ దానికి అనుగుణంగా మల్టిపుల్గా టర్న్ అవ్వడానికి, 2 వేస్లో టర్న్ అవ్వడానికి, అటు మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే స్పెషలైజేషన్ అనేది మనం ఇంటర్లోనే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వరకు కామన్ సిలబస్, కామన్ సబ్జెక్ట్స్ చదివిన పిల్లలకి ఇంకా క్లారిటీ ఉండే అవకాశం, చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా మెచ్యూర్ అవుతున్న స్టేజ్ సైకలాజికల్లీ ఆర్ ఫిజికల్లీ ఆ స్టూడెంట్స్. అంచేత ఇది చాలా మంచి రిఫార్మ్ తీసుకొచ్చారు. అలాగే MPC వారు బయాలజీ సబ్జెక్ట్ని కూడా పెట్టుకున్నారు. బయాలజీ పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా ఈ MPC BPC అనే యుద్ధాన్ని లేదా కాంట్రడిక్షన్ని ఈ రిఫార్మ్స్ ఎండ్ చేసింది. కాబట్టి వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ గవర్నమెంట్ ఫర్ దీస్ గుడ్ రిఫార్మ్స్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ కలయికలు, కాంబినేషన్స్. ఆల్మోస్ట్ మనకు అందరికీ తెలిసిందే, MPC BPC MEC అండ్ HEC అనే మేజర్ కోర్సెస్గా ఉన్నాయి. ఈ MPC BPC MEC HEC కొత్త సబ్జెక్ట్ కలయికలు అందుబాటులో ఉంటాయి. నిజానికి ఈ హ్యుమానిటీస్కి అడిషనల్ సబ్జెక్ట్ ఇవ్వలేదు. హ్యుమానిటీస్కి NCERT సిలబస్ ఇవ్వలేదు.
కానీ ఇచ్చి ఉండాల్సింది అనిపిస్తుంది నాకు. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ మై ఎడ్యుకేషన్. ఎందుకునో వాళ్ళకి అదే ప్రాబ్లం. వాళ్ళకు కూడా అంటే ఇక్కడ ఇంకో 2 సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేయాలా అనే మరి సంఘర్షణతోనూ ఘర్షణతోనూ పెట్టలేదు. కానీ బట్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు అని పెట్టుంటే బయాలజీ, మ్యాథ్స్ చాలా చాలా బాగుండేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పిల్లలందరూ ఎటు కాకుండా అయిపోతున్నారు. దీనిపై మరి ఎందుకు అంత ఫోకస్ జరగలేదో నాకు తెలీదు. బట్ ఇంకా ఈ సంస్కరణ కూడా రావాలి, వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. సో ఓన్లీ సైన్సెస్కి మాత్రమే అడిషనల్ సబ్జెక్ట్ ఎన్సీఆర్టీ యాడ్ చేశారు. బట్ నాట్ ఫర్ హ్యూమానిటీస్. హ్యూమానిటీస్ యాజ్ ఈజ్గా ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ క్లియర్. సో అదనపు సబ్జెక్ట్ నుంచి ఇంతకుముందే చెప్పుకున్నాము, బైపీసీ విద్యార్థులకు గణితం, ఎంపీసీ విద్యార్థులకు బయాలజీ. మార్కుల పంపిణీ అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. థియరీకి ప్రాక్టికల్కి మనకు తెలిసిందే. మ్యాథ్స్ కాకుండా మిగతా అన్ని సబ్జెక్టులకి ప్రాక్టికల్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. సో ఈ సంస్కరణని ప్రచారం చేయమని ప్రభుత్వం కోరుతూ ఉంది, మోర్ క్లారిటీ కోసం ప్రజలలో. సో విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన పెంచడానికి. ఈ అడిషనల్ బర్డెన్, అడిషనల్ సబ్జెక్ట్ అంటే నో, అడిషనల్ అడ్వాంటేజ్. అయితే ఇక్కడ ఒక ఆప్షనల్ అన్నప్పుడు ఇంకో సందేహం వస్తుంది. ఏంటంటే ఇది మన ఇష్టమా, మానేవచ్చా? నో, మానడానికి లేదు. ఆప్షనల్ ఈజ్ అన్ ఆప్షనల్. అండ్ అమంగ్ దీస్ 2 సబ్జెక్ట్స్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీరా. ఇట్స్ కంపల్సరీ. ఇట్ ఈస్ పాస్ మార్క్స్ ఎనఫ్. ఇందులో పాస్ మార్క్స్ వచ్చినా కానీ ఈ పర్సంటేజ్ అగ్రిగేట్లో యాడ్ కాదు. క్లియర్? సో దాట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వాంట్ టు సే వన్ మెసేజ్. ఈ కలాం ఐఏఎస్ అకాడమీ అండ్ కలాం ఐఐటి నీట్ అకాడమీ జూనియర్ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి నుంచి రేపు ఆదివారం ఏప్రిల్ 6th, వచ్చే ఆదివారం 11th స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కాలర్షిప్ టెస్ట్ టాపర్స్ 10కి ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టాప్ 40 మెంబర్స్కి మనం అప్ టు 50% స్కాలర్షిప్ ఇవ్వబోతుంది. దయచేసి ఈ వీడియో లింక్లో ఇస్తాను. ఆ లింక్ని మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రేపు ఏప్రిల్ 6th, అలాగే ఏప్రిల్ 13th, నెక్స్ట్ సండే తప్పనిసరిగా మిస్ కావద్దు. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఒక క్యాంపస్ని, 5 floor ఏసీ క్యాంపస్ని, ఒక ప్రత్యేకమైన కరికులం, ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్, ఇండియాలోనే ఫస్ట్ టైం ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్తో ఇది నిర్వహిస్తున్నాం. సో ఎడ్యుకేషన్ లెర్నింగ్ ప్రాసెస్లో పునాది వంటి లిజనింగ్కి మెమరీ టెస్ట్ ఎవ్రీడే పెడుతున్నాం, చదవకుండానే రాసేది. అంటే మేము ఒక కాల్ ఇవ్వబోతున్నాం. విద్యా సంస్కరణలో భాగంగా మన విద్యార్థులు 21వ శతాబ్దపు గ్లోబల్ సిటిజన్స్గా మార్చడానికి తగిన విధంగా ఇక్కడ కరికులం రూపొందించడం జరిగింది నా ఆధ్వర్యంలో. వీఆర్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఈ సంస్థను గైడ్ చేస్తుంటారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ఆధ్వర్యంలో ఈ డిజైన్ చేయడం జరిగింది. లిజనింగ్ టెస్ట్ ఇండియాలోనే ఫస్ట్ టైం. మీరు ఎక్కడైనా వినుంటే చూడండి. అలాగే మనకి ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్లో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ క్యాంపస్లో హాస్టల్, బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి, బస్ క్యాబ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్టల్ అటాచ్డ్ విత్ డిజిటల్ లైబ్రరీ. దట్ ఈస్ యూనిక్ థింగ్. సో నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ లైక్ ప్యానల్స్తో, ఈ ఏఐ టెక్నాలజీకి ఇప్పుడు చేసినటువంటి మొత్తం చిన్న చిన్న మార్పులు మినహాయించి ఏఐ చేసిన ప్రజెంటేషన్నే మీకు నేను చూపించాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినటువంటి దాన్నే చూపించడం జరిగింది మీకు. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ టీచర్స్, ట్యూషన్ టీచర్స్ అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్
ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ దయచేసి ఈ సమావేశానికి రండి. మీరు మంచి నిర్ణయం తీసుకుంటేనే మీకు మంచి భవిష్యత్తు వస్తుంది. కాబట్టి కంపేర్ చేసుకోండి. నేను ఇక్కడ కింద పాంప్లెట్ కూడా ఇస్తున్నాను. మా ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, వేరే చోట్ల ఇన్స్టిట్యూషన్స్లో ఎలా ఉంటుంది. ఇక్కడ బై హార్టింగ్ మెథడ్ ఉండదు, కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది, లిమిటెడ్ సీట్లు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. మర్చిపోవద్దు, ప్లీజ్ షేర్ టు ది పేరెంట్స్ with students joining inter first year. Thank you everyone.